నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. నాకెన్నో మేలులు చేసితివి. హల్లెలూయా. ఏది జరిగినా అంతా మహా మంచిది అనంటారా? చెప్పండి అమ్మా, మాట్లాడండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడేమన్నారు? అంతా ఏది జరిగినా దేవుని నామ మహిమార్థమయ్యే, దేవునికి మహిమ రావటానికి, దేవుని స్మరించడానికి, దేవుని స్తుతించడానికి. దేవుని చిత్తము లేకుండా ఏమీ కూడా జరగదు అని నేను విశ్వసిస్తున్నాను. మనం కూడా విశ్వసించాలి. కాబట్టి యొక్క సమయంలో కొన్ని మాటలు పరిశుద్ధ లేఖన భాగం ఈరోజు బల్ల కార్యక్రమం ఉంది. ఈ బల్ల కార్యక్రమంలో పాల్గొంపులు పొందే వాళ్ళు కూడా సిద్ధపాటు కలిగి జాగ్రత్తగా దేవుని మాట వినాలి. ఎవరైనా సరే రక్షణ పొందకపోతే రక్షణ పొందడా సిద్ధపడాలి. మార్పు చెందకపోతే మార్పు చెందడా సిద్ధపడాలి. చాలామంది ఇంకా వెనకడుగు వేస్తున్నారు రక్షించబడటానికి. పరిశుద్ధ లేఖన భాగంలో వెళ్ళే ముందు నేటి దినాల్లో దేవుని పిల్లలైన వారు ఏం చేస్తున్నారు అనంటే దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు. ఏం చేస్తున్నారమ్మా? దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు. ఏంటి ఆ వ్యతిరేకమైన పనులు అని అంటే దాంట్లో ఒక్క మాట మాత్రం చూపిస్తాను. పెద్ద ప్రసంగం చేయను. చాలా ఈజీగా చిక్కులు పెట్టే ఆత్మ నదిలో సంచారం చేస్తూ ఉంది. దాన్ని ఏమని పిలిచారంటే దురాత్మ అని పిలిచారు. మనుషుల మధ్య గొడవ పెడుతుంది, బంధువుల మధ్య చుచ్చు పెడుతుంది, అన్నదమ్ముల మధ్య భేదం లేపుతుంది, భార్యాభర్తల మధ్య భేదం లేపుతుంది. ఇలా అన్నింటి మధ్య భేదాన్ని, వ్యత్యాసాన్ని లేపి వారి మధ్యలో సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా అపవాది సాతాను తన వైపు తిప్పుకుంటూ అనేక మందిని దేవుని మార్గంలో నుంచి తన మార్గంలోకి మళ్లించుకుంటున్నాడు. ఉదాహరణకి మీకు అర్థం కావడానికి పరిశుద్ధ లేఖన భాగంలో ఏదేను తోట అనేది ఉంటుంది. మీకు తెలుసా? గార్డెన్ ఆఫ్ ఏడెన్ అంటారు. సో ఈ గార్డెన్ ఆఫ్ ఏడెన్లో ఎవరెవరు ఉన్నారంటే ఆదాము, అవ్వ ఉన్నారు. ఆదాము, అవ్వ ఆ గార్డెన్లో తోటను సిద్ధపరుస్తుండేవారు. ఇప్పుడు తోటను సిద్ధపరుస్తున్న ఆ సమయంలో వారిద్దరికి హితబోధ చేసింది ఎవరంటే దేవుడే. అంటున్నారా? ఎవరు హితబోధ చేశారు అనంటే దేవుడే హితబోధ చేస్తున్నాడు, అంటే బోధిస్తున్నాడు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో. సో ఆ పరిశుద్ధమైన తోటలో, ఆ పరిశుద్ధమైన సంఘములో దేవునికి ఎంతమంది విశ్వాసులు అంటే ఇద్దరే. ఎంతమంది చెప్పాలి కానీ ఇద్దరు విశ్వాసులు ఉన్నారు. ఆ తోటకి ఏ పేరు పెట్టబడింది? ఏదేను అని పేరు పెట్టబడింది. ఇప్పుడు మన తోటకి ఏ పేరు పెట్టబడిందంటే చెప్పండి, ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం అని పేరు పెట్టబడింది. సింపుల్గా ఇంగ్లీష్లో 3 అక్షరాలు ఐపీసీ అని పెట్టబడింది. ఐపీసీ దేవుని సంఘం, ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం, ఐపీసీ అని పేరు పెట్టబడింది. ఆ రోజు ఆది నరుడైన ఆదాము, ఆది నారి అయిన అవ్వమ్మ ఇద్దరు మాత్రమే దేవునికి యొక్క విశ్వాసులుగా ఉన్నారు. సాయంత్రం వేళ సమయంలో దేవుడు వారిద్దరి దగ్గరికి వచ్చి వారితో మాట్లాడుతూ వారికి బోధిస్తూ ఉండేవాడు. అలా కాలక్రమేణా బోధిస్తున్న సమయంలో 3వ వ్యక్తి వచ్చాడు. ఎవరు వచ్చారు చెప్పాలి? ఎవరు వచ్చారు? భార్యాభర్తల మధ్యలోకి 3వ వ్యక్తి రాకూడదు. వస్తే ఏమైంది చెప్పండి అమ్మా, పెద్ద చెప్పండి. ఏమైంది మేడమా? ఏమవుతాయి? 3వ వ్యక్తి వస్తే గొడవలు అవుతాయి. కుటుంబంలో గొడవలు అవుతున్నప్పుడు బయట వ్యక్తి వస్తే ఏమవుతుంది చెప్పండి? పెరుగుతాయా?
ఒక మాట చెప్తారు, మనకందరికీ తెలిసిన మాటలు ఇవన్నీ. ఇంటి గుట్టంట గవిని దాటకూడదంట. ఏం దాటకూడదు? నీ ఇంట్లో ఏం జరుగుతుందో పక్కింట్లో తెలియకూడదు, నీ ఇంట్లో ఏం జరుగుతుందో నీ ఎదురింటోళ్ళకి తెలియకూడదు. అంటే ఇంటిలో గుట్టు చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. రోగాన్ని మాత్రం రట్టు చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? రోగాన్ని రట్టు చేయాలంటే రోగాన్ని ఏం చేయాలి? బయటికి చెప్పుకోవాలి. ఇలా రోగాన్ని బయటికి చెప్పుకోవడం ద్వారా ఏం జరిగిందంటే చూడండి, దానికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు. రోగాన్ని దాచుకొని ఇంటి గుట్టును బయట పెడితే ఇప్పుడు శరీరం పాడైపోతే ఇల్లు అల్లరి పాలైపోతుంది. చెప్పడం ఉన్నట్టరా? అల్లరి పాలైపోతుంది. నేటి దినాల్లో దేవుని పిల్లలైన వారు ఏం జరుగుతుందంటే అల్లరి పాలైపోతున్నారు. ఎందుకు అల్లరి పాలవుతున్నారు? దేనికి ఇలా జరుగుతుందంటే వారిలోనికి ఎవరు వచ్చాడు తెలుసా? మూడో వ్యక్తి వచ్చాడు. ఎవరు వచ్చారు? చక్కగా పరిశుద్ధంగా ఉండే కుటుంబం, పవిత్రంగా ఉండే కుటుంబం, చక్కగా చూడముచ్చటగా ఉండే జట్ట మధ్యలోనికి మూడో వ్యక్తి వచ్చి ఆ మూడో వ్యక్తి మాటలు విని ఈ కుటుంబం ఏమైపోయిందంటే, ఆ పరిశుద్ధ స్థలం ఏమైపోయిందంటే, ఆ పవిత్రమైనటువంటి హృదయాలు ఏమైపోయిందంటే కలవరపడి మూడో వ్యక్తి చెప్పే మాట విని పరిశుద్ధ స్థలాన్ని పోగొట్టుకున్నారు. ఏదేను తోటను పోగొట్టుకున్నారు. దేవుని నుంచి దేవుడు చెప్పేటటువంటి బోధన మానేశారో వారు ఇచ్చవచ్చినట్టుగా తినడం మొదలుపెట్టారు. అంటే అక్కడ ఏం చోటు చేసుకుందంటే మూడో వ్యక్తి వచ్చి ఏం చెప్పాడు తెలుసా? అబద్ధం చెప్పాడు. ఏం చెప్పాడు? చెప్పండి, ఏం చెప్తున్నాడు? నేటి దినాల్లో ఎక్కువగా దేన్ని ఇష్టపడుతున్నారంటే చెప్పండి, చెప్పండి అమ్మా, దేనికి ఇష్టపడుతున్నారు? దేన్ని నమ్ముతారు? అబద్ధపు మాటలనే బాగా నమ్ముతారు. అవునా? చూడండి, టీవీ పెట్టగానే ఇదిగో ఇది వాడండి, మీ కాళ్ళకున్న నొప్పులు పోతాయి, ఉత్సవంగా వెళ్ళిపోతాయి అని చెప్పి పొగ పెడతాడు. మనం ఏం చేస్తాం? డబ్బు టీవీలో 24 గంటలు చూపిస్తున్నాడు, ఈ మందు రాసుకుంటే కాళ్ళు నొప్పి తగ్గిపోయిద్దంట, మోకాళ్ళ నొప్పి తగ్గిపోయిద్దంట అని చెప్పి అక్కడికి వెళ్తే 2600 చెప్తాడు. పోయిద్దా? దేని నమ్మిలేవు? ఏ మాట చెప్పలేవు? వాడు ఒకటే చెప్పిందే చెప్పి ఆన్ చేసి పెడతాడు. ఇదిగో ఇది వాడు, నీకున్న మోకాలి నొప్పి చిక్కులో మాయమైపోద్ది అంటాడు. 2 డబ్బాలు తెచ్చుకుంటావు, 3 డబ్బాలు తెచ్చుకుంటావు, 4 డబ్బాలు తెచ్చుకుంటావు. ఎవరు ప్రశాంతం ఉంటుందా? వాడు వ్యాపారం చేస్తున్నాడు, గ్రహించట్లా. దానికి మళ్ళా అంబాసిడర్గా ఎవరు ఉంటారు? ఏమండి, పెద్ద పెద్ద బడావాళ్ళు ఉంటారు. కానీ అబద్ధాన్ని ప్రేమించి అబద్ధాన్ని ఇంట్లోకి తెచ్చుకొని అబద్ధం ప్రకారం ఫాలో అవుతుంటే ఆ అబద్ధం ఏమైందంటే నిన్నే అవుతుంది, నీ కుటుంబాన్ని అవుతుంది, నీ ప్రాంతాన్ని అవుతుంది, నీ జనాంగాన్ని అవుతుంది. అలా ఏవకుండా ఉండాలని దేవుడు ఆలోచన చేస్తున్నాడు. ఈ యొక్క మధ్యాహ్నం వేళ దేవుడికి స్తోత్రం చెప్పు. అబద్ధానికి జనకుడెవరు? ఏమా ఎవరు? అబద్ధానికి జనకుడు అపవాది అయిన సాతాను. సాతాను బంధకాల్లో విడిపోతున్నారు. చిన్నపిల్లవాడు మొదలుకొని పెద్ద వృద్ధాప్యంలో ప్రతి తండ్రి వరకు ఏం మాట్లాడదంటే అబద్ధపు మాటలే. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి అంటే నేటి దినాల్లో యథార్థవాదంట లోకానికి. యథార్థంగా మాట్లాడితే పనికిరావు. కానీ దేవుడు చెబుతున్నాడు యథార్థంగానే మాట్లాడు. అవునంటే అవును, కాదంటే కాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడు. అబద్ధమాడు పెదవులకు హేవాకి ఏమని లేఖనం చదివిస్తుంది. నేటి దినాల్లో దేవుడి పిల్లలైన వారు దేవుడి సన్నిధికి వస్తూనే, దేవుడితో సహవాసం చేస్తూనే, మందిరంలో ఉంటూనే, ప్రార్థన చేస్తూనే, అంగలారుస్తూనే, రోదన చేస్తూనే ఏం చేస్తారు? చిటికలో ఏమడతారు తెలుసా? చిటికలో అబద్ధం ఆడతారు. దేవుడు ఒప్పుకుంటాడా? ఎంత ఏడుపు ఏడ్చి, ఎంత అంగలార్చి, ఎంత రోదన చేసి, ఎంత భక్తి చేసి వితిన్ సెకండ్ రాగానే ఏం చేస్తామంటే ఇట్టే అబద్ధపు మాటలు మాట్లాడుతుంటావు కదా, అబద్ధపు మాటలు వింటావు కదా, అబద్ధానికి ప్రాధాన్యత ఇస్తావు కదా. అబద్ధపు మాటలు విన్న అవ్వం ఏమైంది? అబద్ధపు మాటలు విన్న ఆదామయ్య ఏమయ్యాడు? అబద్ధపు మాటలు విని ఆ అబద్ధము చెప్పిన వాడి యొక్క మాట విని జరిగించిన తొడివి ఏం కోల్పోయాడంటే పవిత్రత కోల్పోయాడు, పరిశుద్ధత కోల్పోయాడు, యథార్థత కోల్పోయాడు, తన స్థానమే కోల్పోయాడు. ఇప్పుడు అక్కడి నుంచి తోలివేయబడ్డాడు. ఎక్కడి నుంచి? పరిశుద్ధ సంఘములో నుంచి.
పరిశుద్ధ స్థలములో నుంచి, దేవుడు సహవాసం చేసే స్థలములో నుంచి బయటికి పంపివేయబడ్డాడు. గల కారణం ఏంటి? నువ్వు ఎవరి మాట వింటున్నావు? ఎలాంటి వారు వింటున్నావు? ఏమండి, నీ మీద నా మీద ముసలమ్మ ముచ్చట్లు పెడతారు కదా. ముసలమ్మ ముచ్చట్లు పెట్టి వాడు అలాగా, వీడు ఇలాగా, వీడు అలాగా, వాడు అలాగని చెప్పి వారి యొక్క కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి సిద్ధపాటు కలిగి వారి మధ్యలో ఏం వేస్తారంటే పుటం వేస్తారు. పుటం వేయంగానే ఏమైంది చెప్పండి? ఇప్పుడు పుటం వేశాడు ఎవరేశారు? అపవాది పుటం వేసింది. భార్యాభర్తలు పరిశుద్ధత కోల్పోయారు. నేటి దినాల్లో అదే ఫాలో అవుతూ ఉన్నారని మీకు గుర్తు చేస్తున్నా. నేటి దినాల్లో అనేక మంది కంకణం కట్టుకున్నారు. ఎలాగైనా సరే ఈ కుటుంబం పచ్చగా ఉంటే ఓర్చుకోలేనటువంటి జనాంగమైన వారు నీ గురించి, నా గురించి, మన గురించి, మనందరి గురించి ఏం చెప్తారు తెలుసా? వ్యర్థమైన మాటలు, పనికిరానటువంటి మాటలు, అబద్ధముతో కూడిన మాటలు తెలియపరుస్తారు. ఆ మాట చాలా చాలా జాగ్రత్తగా వింటారండి. విని 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 ఆమె అలాగంటగా, ప్రణయ్ అలాగంటగా, నందిని ఇలాగంటగా, పుష్ప ఇలాగంటగా, అవునా తెలియదు అని చెప్పి గుసగుసలాడుకుంటూ చెప్పండి మాట్లాడతారా లేదా? అట్టి వారి గురించే మాట్లాడుతున్న మాట. పరిశుద్ధ లేఖన భాగంలో అట్లా మాట్లాడినటువంటి దేవుడి సంఘంలో ఒకళ్ళు ఉన్నారు. ఒక కుటుంబం ఉంది. ఆదాము పరిశుద్ధత కోల్పోతే దేవుడు ఎంతగానో వారిని ప్రేమించాడు. పరిశుద్ధ సంఘంలోంచి బయటికి వచ్చేసినప్పటికీ దేవుడు వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు. వారు ఏదైతే కోల్పోయారో, వారు ఏదైతే కోల్పోయిన విధానాన్ని బట్టి మరలా దేవుడు మనకి ఏమనుకున్నట్టే పరిశుద్ధమైన సంఘాన్ని అప్పచెప్పాలని యోచన చేశాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. అరుణజపతికి స్తోత్రం చెప్పు. గంభీరంగా స్తోత్రం చెప్పు. ఓ సంగమా సార్వంగమా రాజపు ప్రతిబింబమా ఎదుర్కొనమా సంఘం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. సంఘం అంటే ఎవరో కాదు. ఏమండి? సంఘం అంటే దేవుని మందిరము కాదు. సంఘం అంటే ఏదో వెలగల రాళ్లతో కట్టబడింది కాదు. సంఘం అంటే భవనము కాదు. సంఘం అంటే ఏదో మేడామిద్ది కాదు. సంఘం అంటే దేవుని పిల్లలమైన మనమే. దేవునికి స్తోత్రం చెప్పు. రెండు చేతులకి స్తోత్రం చెప్పు. ఈ సంఘము ఎలా ఉండాలంటే దేవుని కొరకు నీతిని అలంకరించబడే సంఘముగా ఉండాలంటున్నాడు. ఈ సంఘము ఎలా ఉండాలంటే దేవుని కొరకు ఎదురు చూసే సంఘముగా ఉండాలంటున్నాడు. ఈ సంఘము ఎలా ఉండాలంటే దేవుని మాట వినే సంఘముగా ఉండాలని తెలియపరుస్తున్నాడు. చెప్పండి, సంఘం అంటే ఎవరో? నేను. ఏం చెప్పాలి? సంఘం అంటే నేను. చెప్పండి, సంఘం అంటే చెప్పండి అమ్మా. మీ గుండె మీద చేసుకొని చెప్పండి. సంఘం అంటే ఎవరు? మనం అంతా కలిస్తే సంఘం. చెప్పండి, మనం అంతా కలిస్తే సంఘం. ఈ సంఘము ఎలా ఉండాలి? ఈ సంఘంలో ఎవరు రాకూడదు? ఈ సంఘంలో ఎవరు చోటు చేసుకోవాలంటే ఈ సంఘంలో దేవుడు ఉండాలి. ఈ సంఘంలో అపవాదికి ఏ మాత్రం కూడా చోటు ఉండకూడదు. ఒకవేళ చోటు చేసుకున్నాడంటే మనలో ఏదో లోపం ఉంది. అపవాది బంధకాల్లో పడిపోతున్నామంటే, అపవాది వచ్చి మాట్లాడుతున్నాడంటే, అపవాది మనలో చోటు చేసుకున్నాడంటే మొత్తం
దేవుడికి అవిధేయమైంది ఏదో కనబడబట్టే అపవాది చోటు చేసుకుంటాడు. అపవాది వస్తాడు. అపవాది తన వంతు తను ప్రయత్నిస్తూ ఉంటాడు. తన బంధకాల్లో పడిపోతారు. అందుకే సంఘము ఎలా ఉండాలంటే దేవుని కొరకు ప్రత్యేకించబడిన సంఘముగా ఉండాలి. సంఘము ఎలా ఉండాలంటే దేవుని కొరకు నీతిని అలంకరించే విధముగా ఉండాలని మనం పాడుకున్నాం. అందుకని ఈ మధ్యాహ్నం వేళ తెలియపరుస్తున్న మాట, పరిశుద్ధ సంఘములో నూతన నిబంధన గ్రంథంలో ఒక భక్తుడు దేవుడితో సహవాసం చేస్తూ దేవుని కొరకు ప్రత్యేకించబడి దేవుని చేత ఏర్పాటు చేయబడి దేవుని పనిలో నిమగ్నమై ఒక సంఘాన్ని కట్టాడు. అంటే ఏం కట్టాడు సంఘం అంటే చెప్పండి? ఒక సమూహాన్ని ఏర్పాటు చేశాడు. ఒక సమాజాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు చేయబడినటువంటి సంఘంలో ఇద్దరు సమకూర్చబడ్డారు. దేవుడికి స్తోత్రం చెప్పు, అరుణకి స్తోత్రం చెప్పు. పరిశుద్ధ లేఖన భాగంలో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. పాత నిబంధనలో మొదలు మనం ధ్యానం చేసి ఇద్దరు భార్యాభర్తలు చెప్పారా? ఎవరాడు చెప్పండి? ఎవరు అమ్మా చెప్పాలి, నో తెలిసి ఎవరు? మందిరానికి వచ్చి మౌనం రాదు. ఎవరమ్మా? ఆదాము అవ్వ. నూతన నిబంధన గ్రంథానికి వచ్చిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి సేవ చేస్తున్నాడు. అక్కడ ఒక వ్యక్తి సేవ చేస్తూ ఉంటే దేవుడి కొరకు తన జీవితాన్ని సమర్పించుకొని సేవ కొనసాగిస్తున్న సంఘాన్ని కట్టాడు. సంఘాన్ని కట్టబడినటువంటి ఆ సంఘంలో మొట్టమొదటిగా ఎవరు చేర్చబడ్డారంటే ఇద్దరు భార్యాభర్తలు. ఎవరు? ఇద్దరు భార్యాభర్తలు. ఈ ఇద్దరు భార్యాభర్తలు దేవుడి సంఘములో సమకూర్చబడ్డారు. దేవుని మందిరంలో సమకూర్చబడ్డారు. ప్రార్థన చేస్తున్నారు, ఆరాధిస్తున్నారు, అంగలారుస్తున్నారు, హృదయం చేస్తున్నారు. ఇలా దేవుడితో సహవాసం చేస్తున్నారు. ఒకరోజు ఏం జరిగిందంటే వారికి కొంత ధనం అవసరమైంది. ఏమవసరమైంది? ధనం అవసరమైతే భార్యాభర్తలు మాట్లాడుకున్నారు. ఈ ధనాన్ని తీసుకువెళ్ళి దైవజనుడికి ఇస్తే బాగుండు అని యోచన చేశారు. ఈ ధనం తీసుకెళ్ళి దైవజనుడికి ఇస్తే బాగున్న ఆలోచన చేసి వారికి ఉన్నటువంటి ఆస్తి అనగా పొలాన్ని అమ్మారు. ఏమమ్మారు? పొలం అమ్మేశారు. పొలం అమ్మేసిన తర్వాత మీకు అర్థం కదా మాట్లాడుతున్నా, ఆ పొలంలో కొంత ధనాన్ని దాచుకున్నారు. ఏం చేస్తున్నారు? దాచుకున్నారు. ఉదాహరణకి ఒక ఎకరం పొలం 100 రూపాయలు అనుకోండి. ఇప్పుడు రాదులే, 100 రూపాయలు అనుకో. ఈ 100 రూపాయల్లో 50 రూపాయలు దాచేసి 50 రూపాయలు తీసుకొని వచ్చి, అర్థమవుతుందా నా మాట? 50 రూపాయలు తీసుకొచ్చి అయ్యగారి దగ్గరికి వచ్చి అయ్యగారితో అయ్యగారండి, మేము నీ పని కోసం, దేవుడి పని కోసం మా పొలం అమ్మేశాం, ఇదిగో 50 రూపాయలు వచ్చినాయి అని చెప్పడం మొదలుపెట్టారు. ఆల్రెడీ ఈ మాట ఎవరు తెలిసిందంటే ఈయన దైవజనం తెలిసింది. నువ్వు అబద్ధం ఆడుతున్నావా? నువ్వు నిజం చెప్తున్నావా? నీ బిహేవియర్ ఏంటి? నీ యొక్క ఆలోచన విధానం ఏంటో ముందుగానే చెప్పండి. దైవ సేవకులకి కొన్ని వరాలు ఇస్తాడు. ఏమిస్తాడు? వరాలు ఇస్తాడు. ఆ వరాలు ఎలాంటి అంటే దేవుడిచ్చే వరాలు. ఏం జరుగుతుందో, ఏం జరగబోద్దో, నువ్వు పాస్ అవుతావా, ఫెయిల్ అవుతావా, లేదా నీకు ఏదైనా వచ్చిందా రాదా, నీకున్న బలహీనత ఏంటి, పోయిందా పోదా, ఒక దురాత్మ పెడితే దురాత్మ పోయిందా పోదా, ఎలా వదిలించాలి, ఎలా వదిలించాలని వరాలు దేవుడిచ్చి చాలా జాగ్రత్తగా సేవకులతో సంపాదిస్తుంటాడు. సేవకుల దగ్గరికి వచ్చారు. ఎవరు? వారి పేరేంటంటే అననీయ, సప్పీరా. ఎవరిలు? అననీయ, సప్పీరా. బైబిల్ గ్రంథంలో వినమ్మా, అననీయ, సప్పీరాలు ఉన్నారు. అననీయ అనేటటువంటి పేరు కలిగిన వారు బైబిల్ గ్రంథంలో 3 ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది చెప్పండి? ఎంతమంది ఉన్నారు? ఆయన పేరేంటి చెప్పాలి. వెనకన్నారు చెప్పండి. ఎవరు వాళ్ళు? కుర్చీలో కూర్చున్న వాళ్ళు చెప్పండి. ఆయన పేరేంటి? కుర్చీలో కూర్చున్నవాడి పేరు చెప్పండి. మీ పేరు కాదు, చెప్పండి. నామకం చెప్తారండి, చెప్పలేరా? అననీయ. వినాలి, అందుకే ఎలక్టివ్ ఉండాలి. అననీయ చెప్పండి. అననీయ అని చెప్పండి. అననీయ చెప్పాలి. అననీయ చెప్పండి. అననీయ అనేటటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఇతను భార్య
సిప్పీరా, సిప్పిరా సప్పీరా, మొత్తానికి సప్పీరా. ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా పేతురు సేవ చేస్తుంటే ఆ పేతురు చెప్పే బోధకి, పేతురు అందించే వాక్యాన్ని ఇన్స్పైర్ అయ్యి వారు వారి జీవితాన్ని దేవుని సేవలో గడపాలని తీర్మానం చేసుకున్నారు. మొట్టమొదట పేతురు బండవేద సంఘం కట్టిన తర్వాత ఈ పేతురు మాట విని ఇన్స్పైర్ అయ్యి రక్షించబడి మారు మనసు పొంది దేవుని సంఘానికి, దేవుని మందిరానికి చేర్చబడిన వారు ఎవరైనా ఉన్నారంటే ఈ భార్యాభర్తలే. దేవునికి స్తోత్రం చెప్పు. నేటి దినాల్లో దేవుని మందిరానికి ఎంతమంది భార్యాభర్తలు వస్తున్నారు, ఎంతమంది వారి పిల్లల కుటుంబాలతో దేవుని సన్నిధికి తీసుకొస్తున్నారు చెప్పండి అమ్మా. అవునా? పాపం చేయడానికి ఫ్యామిలీలుగా వెళ్తారు, అవునంటారా కాదంటారా? లేదా ఇదో సంతోషంగా 2.5 గంటలు గడపడానికి కుటుంబాలతో వెళ్తారు. ఎక్కడికి చెప్పండి? ఎక్కడికి? తల్లి చెప్తాం, సహోదరి ఏం చెప్తుంది? మూవీస్కి. ఓకే, నో ప్రాబ్లం, మీ ఇష్టం అని. కానీ ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఇలా ప్రతి దానికోసం సమయాన్ని హెచ్చించి కుటుంబాల వారితో కలిసి, అవునే కదా, పిల్లల ఎందరైతే అందరూ కలిసి అవసరమైతే ధనాన్ని హెచ్చించి ఖర్చు పెట్టి ఏం చేస్తాం? వెళ్తాం. అవసరమైతే ఇద్దరు వెనకాల వేసుకొని, అవునంటారా కదంటారా? పేతురు భక్తి చేస్తున్నాడు, పేతురు బోధిస్తున్నాడు, పేతురు సంఘాలు కట్టాలని చెప్పి ఒక ఆలోచన కలుగుంటే బోధిస్తున్న సమయంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా వాక్యానికి లోబడ్డారు. అనేక సంవత్సరాల బట్టి దేవుని మందిరానికి వెళ్తున్నారు, అనేక దినాల బట్టి దేవుని మందిరానికి వెళ్తున్నారు, అనేక సంవత్సరాల బట్టి దేవుడిని ఆరాధిస్తున్నారు. ఆరాధిస్తున్నటువంటి వీరు 5వ అధ్యాయంలో కనబడతారు. ఎక్కడంటే అపోస్తుల కార్యక్రమం 5వ అధ్యాయం చదివితే కనబడతారు. పరిశుద్ధ లేఖన భాగంలో అననీయ అనేటటువంటి 3 ఉన్నారు. ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు? 3 అననీయాలు ఉన్నారు. ఒకటి విశ్వాసిగా ఉన్నటువంటి అననీయ, రెండోది సేవకుడుగా ఉన్నటువంటి అననీయ, మూడోది యాజకుడైనటువంటి ప్రధాన యాజకుడైనటువంటి అననీయ. పరిశుద్ధ లేఖన భాగంలో మనం చదువుకునేటువంటి అననీయ ఒక సంఘానికి వెళ్ళేటటువంటి విశ్వాసి. దేవునికి స్తోత్రం చెప్పు. 2 చెరుపదేనికి స్తోత్రం చెప్పు. విశ్వాసి దేవుని మందిరానికి వెళ్ళాలి, సంఘానికి రావాలి, దేవుని మందిరంలో సమకూర్చబడాలి. ఇంకో మాట చెప్తాను. పోయిన వారం ఏం పండుగ జరిగింది? వచ్చాము మనం. ఏమా పండగ పోవడం కూడా దేవుని మందిరం మానేస్తున్నాడు. ఆలోచన చేయండి. మరి దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? దేవుడు ఎలా దీవిస్తాడు? పండగ పూట మనం బట్టలు వేసుకొని చక్కగా రెడీ అయి కూర్చునే కుదరదు. కొత్త బట్టలు లేకపోయినా ఉన్న వాటిల్లోనే చక్కటి వస్త్రాలు ధరించుకొని దేవుని మందిరానికి ఎగగొట్టకుండా చక్కగా వీక్లీ వన్స్ దేవుడితో సహవాసం చేయడానికి చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధికి వస్తే మాట్లాడుతాడు ఆయన. ఎవరితో? వచ్చిన నీతో, నాతో, మనతో. కాబట్టి జ్ఞాపకం చేస్తున్న మీరు ఫస్ట్ షుడ్గా తూచా తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళేటటువంటి వారు. వీడు గోత్రం ఏంటో రాయబడలేదు, కానీ వీళ్ళు మాత్రం దేవుని మందిరంలో విశ్వాసులు. ఏ మందిరంలో? పేతురు కట్టినటువంటి దేవుని మందిరంలో విశ్వాసులు. వీళ్ళు ప్రథమ విశ్వాసులు. పేతురు దేవుని మందిరం కట్టబడిన తరువాత దేవుని వాక్యానికి లోబడేటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే వీరే. ఇప్పుడు రాను రాను భక్తి ఎక్కువైపోయి ఏమైంది? భక్తి ఎక్కువైపోయి పాస్టర్ గారు, మా అమ్మగారు, మా అన్నయ్య గారు, ఇలా రాణమ్మ, తర్వాత రమాదేవి, అలాగే ప్రణయ్, నందిని, ఇలా అందరూ వస్తారు కదా. మందిరానికి మొట్టమొదటి నందిని వచ్చింది అనుకో ఆమె మాస్టర్ గారు, నేను 27 బట్టి వస్తున్నా, నిన్న కానీ మొన్న వచ్చాడు ప్రణయ్ గొప్ప, నేను గొప్ప, నేను 20 ఏళ్ళ బట్టి నీ మందిరానికి దాన్ని పట్టించుకోవా, నిన్న కాక మొన్న వచ్చినటువంటి ప్రణయాన్ని పట్టించుకుంటావా
నిన్నగాక మనుషులు ప్రణాళిక కోసం గంట ప్రార్థన చేస్తావా, నేను వచ్చి ప్రార్థన చేయబట్టి దేవా నీకు స్తోత్రం ఆమెను అంటావా అని చెప్పి నా మీద అనుకో, చెయ్యలే మంచిదని నువ్వు అందనుకో. ఇప్పుడు వ్యత్యాసం ఏం కనబడుతుంది తనలో? ఏం కనబడుతున్నట్టు? లోపం కనబడుతుంది. ఏంటి ఆ లోపం అంటే ఏసు వచ్చేసింది, కోపం వచ్చేసింది. ఇక పాస్టర్ గారు నన్ను పట్టించుకోవట్లా, పాస్టర్ గారు నా కోసం భక్తి సరిగ్గా చేయట్లా, కనీసం పాస్టర్ గారు చేయి నన్ను ఎత్తి కూడా పెట్టట్లా అని చెప్పి లేదు ఇక ఈ పాస్టర్ గారు ఇక నా మాట అనట్లేదు కాబట్టి నేను 20 ఏళ్ళ బట్టి వస్తే నన్ను పట్టించుకోడా. నేను పాస్టర్ గారి కంటే మోస్ట్ సీనియర్. పాస్టర్ గారికి ఎంత తెలుసు, నాకు ఎంత తెలుసు. కాబట్టి మనం కూడా వెళ్ళి ఏం చేద్దాం చెప్పండి. నేను దినాలు ఏం జరిగింది తెలుసా? ఇదే జరుగుతుంది. ఏం జరుగుతుంది చెప్పండి? ఇంకో చోట ఇంకా స్టార్ట్ చేస్తుంది. ఎవరో నందిని చేస్తావమ్మా, దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఏంటి చేసేది? ఏం చేస్తుంది? సేవ. ఏం చేస్తుంది? స్టార్ట్ చేసింది. నేను కూడా సంఘాన్ని కడతా. ఓకే మంచిది. నందిని సేవ చేస్తుందా? ఓకే డన్, పర్లేదమ్మా అన్న పాస్టర్ గారు సంతోషపడతారు. కానీ దుర్రాత్మ వచ్చి అయ్యగారు, అమ్మగారండి, నందిని అమ్మగారండి, మా కోసం ప్రార్థన చేయండి, దయ్యం పట్టింది మా అమ్మాయి కన్నప్పుడు. ఇప్పుడు అసలు బయటకు వచ్చింది. ఎవరిలో ఇంకేం అర్థం కాదు, ఎలా వదిలించాలో అర్థం కాదు, ఎలా పోగొట్టాలో అర్థం కాదు, చేయి నెత్తి పెట్టాలో చేయి కాలు ఏం పెట్టాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. మా పాస్టర్ గారు పెట్టేవాడికి నెత్తి మీద చెయ్యి అంతే దేవానికి స్తోత్రం చేసినాడు పోంటే నువ్వు ఎవరితో అంటున్నది ఎవరు? దురాత్మ. దానికి అందరూ తెలుసు కదా, అందరూ తెలుసు. మరి ఎలా పోయింది? పోదు. అభిషేకం ఉంటే తప్ప, దేవుని ఆత్మ ఉంటే తప్ప, దేవుని చేత అభిషేకించబడితే తప్ప, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీ మీద ఉంటే తప్ప, అది ఎంతటి దురాత్మైనా సరే వాళ్ళని విడిచి వెళ్ళిపో. దేవునికి స్తోత్రం చెప్పు, దేవునికి స్తోత్రం చెప్పు. ఇప్పుడు రండి పరిశుద్ధ లేఖన భాగంలో అపోస్తలుల కార్యక్రమం 5వ అధ్యాయం 1, 2, 3, 4, 5 వచనాలు రాబడి మాట. ముందుకు వెళ్దాం. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో కలిసి పొలం అమ్మేశాడు. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని, వాడు తన వెలలో ఎవరు దాచుకున్నారంట? వినండి, ఎవరు దాచుకున్నారంట? భార్య కూడా తెలీదు ఎంత కమ్మింది. దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టింది. ఇక్కడ చూడండి, భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు అననీయ భూమి నెలలో కొంత దాచుకొని. ఇప్పుడు పేతురుకి ఈ మాట ఎవరు చెప్పారు? ఎవరన్నా చెప్పారా? ఎవరు చెప్పలేదే. అపోస్తలుడైన పేతురుకి ఈ మాట ఎవరు చెప్పారు? ఎంత కమ్మింది పేతురుకి తెలుసు, ఎంత దాచుకుంది పేతురుకి తెలుసు, ఏం చేస్తుంది పేతురుకి తెలుసు. మీరు అనుకుంటారు కదా, మా దైవజనుడు ఎక్కడికి రాలేడులే, ఏం చేయలేడులే, ఏం చేసినా తెలియదులే అనుకుంటారు. అన్నీ తెలుస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. పిల్లలు అనుకుంటుందంట, ఏమనుకుంటుంది? పాలు తాగుతూ నన్ను ఎవరు చూడలేదులే, అదే అనుకునేది. కానీ దానికి తెలియదు, లోకం అందరూ చూస్తున్నారని. అందరూ దాన్ని గమనిస్తుంటారు. నేటి దినాల్లో దేవుడి పిల్లలైన వారు ఏం చేస్తున్నా సరే అందరూ గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ గమనించింది ఎవరు? పేతురు. అపోస్తలుడైన పేతురు చెప్తున్నాడు, బై అననీయ, నీ ఆస్తిని ఎంత కమ్మావు, నీ పొలాన్ని ఎంత కమ్మావు, నువ్వు ఎంత దాచుకున్నావు, నాకు సమస్తం కూడా తెలుసు. చదవమ్మా. కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టిరి. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని దేని మోసం చేస్తున్నటువంటి పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించు. చాలండి. ఆది నరుడైన ఆదాము ఏదేను తోటలో ఉండగా సాతాను ఎవరిని ప్రేరేపించింది? చెప్పాలి. ఎవరిని? అవ్వని ప్రేరేపించింది. అవ్వను ప్రేరేపిస్తే ఆదాము పాపంలో పడ్డాడు, అవ్వ పాపంలో పడింది. ఇప్పుడు ఒక టార్గెట్ చేశాడు, నేను అవ్వమ్మనే మోసం చేశాను కాబట్టి అవ్వమ్మ
నేటి దినాల్లో ఎక్కువగా ఎవరు నమ్ముతారు తెలుసా? చెప్పుడు మాటలో చెప్పండి, ఆడవారే ఎక్కువగా నమ్ముతారండి. ఏదేందోట్లు ఎవరు నమ్మారు? స్త్రీయే. నేటి సమాజంలో స్త్రీ నమ్మింది. ఏది చెప్పినా, ఎలాంటి చెప్పినా, ఏ మాట చెప్పినా, ఏం చేసినా, ఎంత ధనవంతురాలైనా సరే, ఎన్ని కోట్లకి కూడబెట్టుకున్నా సరే, తను ఏం నమ్మిందంటే చెప్పుడు మాట కంపల్సరీ నమ్మింది. ఈ నమ్మినటువంటి స్త్రీ నా తట్టే ఉందని చెప్పి వాడు విర్రమిగాడు. ఎవరో అపవాది. ఇప్పుడు ఆలోచన చేశాడు, స్త్రీ అయితే నా ఉచ్చులో పడిపోయింది, కానీ పురుషుడు మాత్రం నా ఉచ్చులో పడలా, నా బంధకాల్లో పడలా, నా మోసకరమైన మాటలో పడలా. ఎలాగా? పేతురు మందిరం కడతాడా? పేతురు సంఘాన్ని కడతాడా? పేతురు అంతు చూడాలి. పేతురు సంఘములోనికి మనుషులు రాకుండా చూడాలి. పేతురు సంఘములోనికి మనుషులు లేకుండా చేయాలని చెప్పి అపవాది యోచన చేసి ఇప్పుడు ఎవరిలో చోటు చేసుకుని తెలుసా? ఎలాగైనా సరే పురుషుడి యొక్క మైండ్ సెట్లోకి వెళ్ళాలి. పురుషుడు నా వైపు తిప్పుకోవాలి, పురుషుడు కూడా నా మాట వినాలి, ఇగో నరుడు కూడా నా మాట వినాలని యోచన చేసి ఆ నరుడు సైతం తన వైపు తిప్పుకోవడానికి సిద్ధపడిపోయింది. ఇప్పుడు పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నారు. ఎవరు? అననీయ ఎవరిని మోసం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మని. పేతురు కాదు మోసం చేసేది, తనకు తాను మోసం చేసుకుంటున్నాడు. దేవుడిని మోసం చేయాలని ప్రయత్నిస్తున్నాడు. పరిశుద్ధాత్మను మోసం చేయాలనుకున్నాడు. నేటి దినాల్లో అనేక మంది పరిశుద్ధాత్మను మోసం చేసే భక్తులైన వారు ఎక్కువైపోయారు. దేవుని మందిరానికి వస్తూనే, దేవునితో సహవాసం చేస్తూనే, దేవుని దాసులకి, దేవుని దాసురాలకి ఏం చెప్తారు తెలుసా? అననీయ చెప్పిన మాటలే చెప్తారు. దేవునికి స్తోత్రం చెప్పు, రెండు చెప్పడానికి స్తోత్రం చెప్పు. చదవమ్మా. అప్పుడు పేతురు అననీయ కొంత దాచుకొని మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించును? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అది నీ వశమే ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతవని దేవునికి స్తోత్రం చెప్తావా? రెండు చెప్పేదానికి స్తోత్రం చెప్తావా? నాతో నువ్వు అబద్ధం ఆడే ఓకే పర్లా, కానీ ఇప్పుడు నువ్వు ఎవరితో అబద్ధం ఆడుతున్నావు తెలుసా? చెప్పండి, ఎవరితో అబద్ధం ఆడుతున్నావు? దేవునికి అబద్ధం ఆడుతున్నాడంట. ఎవరిలో? ఎన్నో నెలలు బట్టి దేవుని మందిరానికి వచ్చేవాళ్ళే, ఎన్నో సంవత్సరాలు బట్టి దేవుని మందిరానికి వచ్చేవాళ్ళే, ఎన్నో సంవత్సరాలు బట్టి ప్రార్థన చేసేవారే, ఎన్నో సంవత్సరాలు బట్టి ఆరాధించేవాళ్ళే, ఎన్నో సంవత్సరాలు బట్టి వాక్యాన్ని ధ్యానం చేసేవాళ్ళే, దేవుని మందిరానికి వస్తూనే, దేవుని సన్నిధిని అనుభవిస్తూనే, దేవుడు చేసే కార్యాలు మేలు పొందుకుంటూనే, దేవుని సన్నిధానంలో దేవునితో అబద్ధమాడే కుటుంబాలుగా ఉండకూడదు నా తపన. దేవునికి స్తోత్రం చెప్పు. ఒకవేళ మన కుటుంబం దేవుని సన్నిధిలో దేవునితో అబద్ధమాడే కుటుంబంగా ఉంటే మన పరిస్థితి ఏంటి? దేవుడు అంటున్నాడు, అబద్ధమాడు పెదవులు నాకు ఇష్టం అంటున్నాడు కదా, హేయం అంటున్నాడు. అంటే ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. ఆయన ఏమాత్రం కూడా ఇష్టపడడు. ఇప్పుడు అననీయ అబద్ధం ఆడాడు, అది నీకు తెలుసు, నీ హృదయంలో ఉంది. ఎంత దాచుకున్నావు, ఎంత తెచ్చుకున్నావు నీకు తెలుసు. అననీయ, ఎందుకు దేవుడి దగ్గర అబద్ధం ఆడతావు? ఎందుకు దేవుడి పరిశుద్ధాత్మ మోసం చేస్తావు? ఎందుకు దేవుడి సన్నిధికి వచ్చి ఇంకా వ్యతిరేకమైన మాటలు మాట్లాడతావు? ఇంకా దేవుడితో సహవాసం చేసి ఎందుకు పనులు చేస్తావు అని హెచ్చరికతో కూడిన మాటలు మాట్లాడుతున్నాడు ఈ యొక్క అననీయ. చదువమ్మా. అన్నయ్య ఈ మాటలు వినగా, ఈ మాటలు విని అన్నయ్య ఈ మాటలు వినుచూనే పడి ప్రాణం విడువగా ఏమైపోయాడంటండి? చెప్పండి. చచ్చిపోయాడు. ఏమైపోయాడు? గడి చెప్పండి. మరలా మనమే ఉంది. చెప్పండి, ఎవరున్నారు? ఏమయ్యాడైనా? ఎవరు చనిపోయారు? అననీయ చనిపోయాడు. దేనివల్ల అని అంటే అబద్ధం వాడటం వల్ల. ఏ నరుడైతే ఎప్పుడైతే అబద్ధం ఆడతాడో ఆ అబద్ధం ఆడినటువంటి నరుడు అప్పుడే చచ్చిపోయినట్టు. దేవుడికి స్తోత్రం చెప్పు. ఎప్పుడైతే అబద్ధం ఆడటం మొదలు పెడతాడో వాడు బ్రతికున్న వాడితో కాకుండా చచ్చిన వాడితో సమానం.
సమానం. ఎలా అనంటే ఆదాము అవ్వ ఏమాడారు చెప్పండి? అబద్ధం ఆడారా? అబద్ధం ఆడితే ఇప్పుడు చచ్చిపోయారు బతికరాళ్ళు, చచ్చిపోయారు బతికరాళ్ళు, ఆత్మీయంగా చనిపోయారండి. ఆత్మీయ జీవితంలో చనిపోయారు, శరీరం బ్రతికే ఉంది, మరి ఆత్మీయ స్థితి ఏమైపోయింది? చచ్చిపోయింది. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే ఆత్మీయ స్థితిలో జీవించాలి, నువ్వు ఆత్మీయ స్థితిలో ఎదగాలి, ఆత్మీయ స్థితిలో బలపడాలి, ఆత్మీయ స్థితిలో జీవించాలి. కానీ ఆత్మీయ స్థితిలో అనేక మంది చచ్చిపోతున్నారు. ఆత్మీయ స్థితి ఎదుగుదల లేదు. ఆత్మీయ స్థితిలో ఎదుగుదల లేకపోవడమే కాదు, చచ్చిపోతున్నారు. చనిపోయే ఆత్మీయ స్థితి దేవుడికి అక్కర్లేదండి. నీ ఆత్మీయ స్థితి ఎలా ఉండాలంటే దేవుడు ఎల్లప్పుడూ జీవిస్తూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే అననీయ అక్కడికక్కడే పడి ప్రాణం విడిచాడు. తర్వాత 3 గంటలైన తర్వాత తన భార్య సప్ఫీరా కూడా వచ్చేసింది. ఈ సప్ఫీరా కూడా వచ్చి ఆ భర్త ఏ మాట అయితే చెప్పాడో అదే మాట చెప్పింది. ఇద్దరం గుసగుసలు ఆడుతున్నారా? ఆడుకోరా? అమ్మాయి నేను వెళ్తాను, ఇదే చెప్తాను, నువ్వు కూడా అదే చెప్పమ్మాయి అని అన్నారా? మాట్లాడుకున్న డిస్కషన్ చేసినట్టు ఉందా? సరే మాట్లాడుకుందాం అనుకున్నాం. భార్య భర్తలు ఇద్దరు ఒకటే కదా. సరే వెళ్ళింది. 3 గంటల తర్వాత ఆమె కూడా వెళ్ళింది. ఆమె కూడా పేతురుతో మాట్లాడింది. పేతురు దగ్గరికి వెళ్ళగానే అదే చెప్తుంది. పేతురు ఆమె కూడా వెళ్తుంది. చదవండి కింద వచ్చినారు. అప్పుడు పేతురు మీరు ఈ భూమిని ఎంతకే అమ్మితిరా? నాతో చెప్పమని ఎవరు అడిగారు? సప్ఫీరాని అడిగాడు. అందుకామె అవును ఎంతకే అని చెప్పాను. అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించడానికి మీరు ఎందుకు ఏకీవించుతారని ఇదిగో నీ పెరిమిటి పాతి పెట్టిన వారి పాదములు వాకిటినే ఉన్నది, వారు నిన్ను మోసుకొని పోదురని ఆత్మతో చెప్పాను. చాలు. ఏం చెప్పాడంటే వారు నిన్ను కూడా తీసుకెళ్ళిపోతారమ్మా, నీకు కూడా మరణం సంభవిస్తుంది, జాగ్రత్త జాగ్రత్త అని హెచ్చరికతో కొన్ని మాటలు చెప్తారు. ఇంకో మాట చెప్తాను. ఈరోజు సండే కదా. సండే స్పెషల్ ఏంటి చెప్పండి? కొనలేదేమి? సండే స్పెషల్ ఉంటుంది. ఎవరన్నా వచ్చారనుకో, ఒక 100 గ్రాములు చికెన్ తెచ్చుకున్నాం అనుకో, ఎవరు తెచ్చుకోవాలి? ఒక్కళ్ళిద్దరు ఉంటే తెచ్చుకుంటారు. 100 గ్రాములు చికెన్ తెచ్చుకున్నాం. ఏం కూర మా అమ్మ, ఏం కూర తాత, ఏం కూర అవ్వ అన్నాం అనుకో, ఏం కూర బాబాయ్ అన్నాం అనుకో, ఏం చెప్తారు? చికెన్ తెచ్చుకున్నామయ్యా, 100 గ్రాములు తెచ్చుకున్నాం, అయిపోయిందని అంటారు. అవునా? అయిందో లేదో మీకు తెలుసు, అవునా కదా? చెప్పండి. అంటే నువ్వేం చెప్తున్నావు? నిజం చెప్తున్నావు, అబద్ధం చెప్తున్నావా? లేదు. నన్ను అడిగావు, ఫాస్ట్ గారు ఏం కూర అని అంటే చికెన్ అంటే అంట. అయిపోద్ది. 1 గంట 2 గంటల మంట 3ంటికో ఫాస్ట్ గారు కనపడింది. ఫాస్ట్ గారు ఏం కూర అని అంటే మళ్ళీ ఫాస్ట్ గారు అడుగుతారు. మళ్ళీ అయిపోద్ది. మళ్ళీ బొబ్బులు కనపడతాడు. బొబ్బులు వాడు ఏం కూర మీది చెప్తాడు. బొబ్బులు మరి అయిపోద్ది. మళ్ళీ తర్వాత నైట్కి ప్రేమ కనపడతాడు. ప్రేమ అడుగుతారు. ఇప్పుడు ప్రేమ చెప్తాడు ఏం కూర అంటే. నలుగురిని అడగడం అవసరమా చెప్పండి? ఇంట్లో ఉన్న నలుగురిని మీరు ఏం కూర అని అడగటం అవసరమా? ఒక్కరిని అడిగితే సార్గా నలుగురిని అడిగామంటే దాని అర్థం ఏంటి? నేను చెప్పే మాట నువ్వు నమ్మలేదనేగా. చికెన్ వండుకోనో, మటన్ వండుకోనో, ఇంకేదో వండుకొని మాకు ఏం చెప్తున్నారు వీళ్ళు? అబద్ధం చెప్పాల్సిన పని ఏముంది? అంటే ఎదుటి వ్యక్తి మీద నీకేమైనా తెలుసా? చెప్పే మాట మీద నీకేమైనా తెలుసా? నమ్మకం లేదు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు కాబట్టి చెప్పే వ్యక్తి అబద్ధం కూడా అబద్ధం ఆడతానని చెప్పి నువ్వేం చేస్తావంటే 1-4 సార్లు అడుగుతావు. మాట నీకు ఎగ్జాంపుల్ చెప్పమంటారా? పచ్చకామలుడు గంట. ఎందుకని? వాడికి కావాలని వాడికి తెలియదు, కానీ చూడటానికి ఎలా ఉంటుంది? వీడు అబద్ధం ఆడుతున్నాడు, వీడికి తెలిసి అబద్ధం ఆడుతున్నాడు, కానీ చూసేవాడు కూడా ఏమంటారంటే అదే ఆలోచనతో చూస్తాడు. ఇప్పుడు అననీయ అదే చెప్పాడు, అననీయ భార్య సప్ఫీరా కూడా అదే చెప్పింది. అప్పుడు పేతురు అంటాడు, మీ ఆయన్ని బాధపెట్టిన స్థలం ఇంకా ముందుకెళ్ళింది, ఆయన కాళ్ళు కూడా ఆగలేదు, ఆ పాదాలు కూడా తీయలేదు, గమని బయటే ఉంది, ఈలోపు నువ్వు కూడా చెబుతూ పడుతున్నావు, జాగ్రత్త, నిన్ను కూడా మోసుకోపోవాల్సి వస్తే సమయం వస్తుంది.
నిన్ను కూడా మోసుకొని పోవాల్సిన సమయం వస్తుంది అన్నాడు. అంటే ఏంటి దాని అర్థం? ఆమె కూడా అంటే అబద్ధం ఆడటం ద్వారా మనం ఏం సంపాదిస్తామంటే లోకంలో డబ్బు సంపాదించవచ్చేమో, ఆత్మీయ స్థితిని సంపాదించలేము. నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోలేవు. లోకంలో ధనం సంపాదించవచ్చేమో, వెనకట అబద్ధం ఆడాడు, అబద్ధం పైన పని చేశాడని అడగడానికి ప్రూఫ్స్ కావాల్సి వచ్చేది. అర్థమవుతున్నా మాట నీకు? ఆధారాలు కావాల్సి వచ్చాయి. కానీ ఇప్పుడు నిజాన్ని దాయడానికి ఏం చేస్తారంటే అబద్ధాన్ని పైకి నిజాన్ని దాచేసి అబద్ధాన్ని పైకి ప్రూఫ్ చూపిస్తున్నారు. అంటే ఇక మీకు అర్థం కాదు తెలియవలసిన మాట ఏంటంటే దేవుని మందిరానికి ఎన్ని సంవత్సరాల నుంచి వెళుతున్నప్పటికీ ఈమెలో ఏ స్థితి మారలేదు తెలుసా? తన ఆత్మీయ స్థితి ఎదుగుదల ఉన్నది అనుకున్నాను కానీ లోకస్థితి మారలా. అక్కడ అవ్వమని మోసపుచ్చితే ఇక్కడ పురుషుని మోసపుచ్చాడు. ఇక్కడ పురుషుడు వల్ల పడిపోయాడు. అననీయ జీవితం ఏమైపోయింది? అపవాది బంధకాల్లో పడిపోయాడు. ఆదాము జీవితం అవ్వ జీవితం ఏమైపోయింది? అపవాది బంధకంలో పడిపోయింది. కాబట్టి కుటుంబంలో పురుషుడు కావాలి, స్త్రీ కావాలి, భార్యాభర్తలు ఇద్దరు కూడా తోటి తిరగాలని చెప్పాడు ప్లాన్. ఇప్పుడు భార్యాభర్తలు తిరిగిపోయారు, పిల్లలు కూడా చెప్పండి, పిల్లలు కూడా వాడి వైపు. అంటే కుటుంబం మొత్తం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఎవరి బంధకాలు ఉంటుంది? అబద్ధానికి జనకుడు, వాడి బంధకాలు పడిపోయారు. వాడి బంధకాలను ఉన్నారు. వాడు చెప్పినట్టే చేస్తున్నాడు. వాడు ఏది చెబితే అది చేయడానికి సిద్ధపడుతున్నాడు. కానీ వారికి తెలియట్లా మీరు చేసేది కరెక్ట్ అనుకుంటున్నారు, మీరు చేసేది కరెక్ట్ అనుకుంటున్నారు. కానీ వాడు ఉన్నది ఏంటంటే ఎవరి బంధకాలు? అననీయ సప్పీరాలు అపవాది బంధకాల్లో ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ అపవాది బంధకాల్లో నుంచి విడిపించాలని పేతురు ఎంతగానో వధించాడు, పేతురు ఎంతగానో నేర్పించాడు, పేతురు ఎంతగానో ప్రార్థించాడు. అయినా సరే పేతురు మాటను త్రోసిపుచ్చారు, అపవాది బంధకాలకు వెళ్ళారు, దేవుని మందిరంలోకి వచ్చారు, చచ్చారు. ఏమయ్యారు? చచ్చిపోయారు ఇద్దరు. మన జీవితాలు కూడా నేటి దినాల్లో చచ్చిన జీవితాలుగా ఉన్నాయి. ఆత్మీయ స్థితిలో ఎదుగుదల లేదు. దేవుని సన్నిధానానికి వస్తూనే మన జీవిత స్థితి ఎలా ఉంది? మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? దేవుడితో సహవాసం చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధిస్తున్నాం, వాక్యం ధ్యానం చేస్తున్నాం, అంగలారుస్తున్నాం, రోదన చేస్తున్నాం, గృహకుడికి వెళుతున్నాం, ప్రార్థనకి వెళుతున్నాం, ఎక్కడైనా కృషి చేస్తే అక్కడికి వెళుతున్నాం. మరి మన స్థితి ఎలా ఉంది? దేవుని మందిరానికి వచ్చే సంఘం అనే మీ స్థితి ఈరోజు ఈ పగటి వేళ ఎలా ఉందో ఒకసారి యోచన చేయండి. దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఒక రకంగా, దేవుని మందిరానికి బయటికి వెళ్ళిన తర్వాత ఒక రకంగా మారిపోతున్నారేమో. అది కాదు కావాల్సింది. పాలు ఎక్కడున్నా పాలే, పెనాయిలు ఎక్కడున్నా పెనాయిలే, నీరు ఎక్కడున్నా నీరే. వాటి స్థితి మాత్రం, వారి రంగు మాత్రం చెప్పండి మారదు. అది ఏ ప్రాంతంలో ఉన్నా మారదు, అది ఏ చోటున్నా మారదు. ఈ మూడింటి రంగు మారదు. కానీ మన స్థితి ఏంటి? మన స్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? మన ఆలోచన ఏంటి? చెప్పండి అమ్మా. మారుతుందా? మారేమంటున్నాగా? ఎక్కడన్నా మార్పు వచ్చిందా? మార్పు పొందావా? మారు మనసు పొందావా? మారు మనసు తగిన ఫలాలు ఫలిస్తున్నావా? లేకుంటే ఆ అపవాది బంధకాల్లో పడిపోతున్నావా? అపవాది బంధకాల్లో పడిపోతే మనం కూడా బతుకున్నా చచ్చిన వారితో సమానమే. బ్రతికున్న ప్రయోజనం లేదు. చెప్పండి, బ్రతికున్న ప్రయోజనం లేదు. దేవుడు మెచ్చేవారిగా ఉండాలి. దేవుడు మెచ్చేవారిగా, దేవుని సంఘం దేవుడి కొరకు పాటుపడేవారిగా ఉండాలి. దేవుడు కోరుకున్నాడు. అందుకని నేటి దినాల్లో క్రైస్తవ సంఘాల్లో ఎక్కువగా చచ్చిన వారు కనబడుతున్నారు. ఎవరు కనబడుతున్నారు? ఆత్మీయ స్థితిలో చచ్చిపోయిన వారు, ఆత్మీయ స్థితిలో చనిపోయిన వారు బాగా కనబడుతున్నారు. దేవుడు కోరుకునేది నీ ఆత్మీయ స్థితిలో నువ్వు బాగుపడాలి, నీ ఆత్మీయ స్థితిలో నువ్వు బ్రతకాలి, లోకాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, అబద్ధాన్ని విడిచిపెట్టాలి. నీవే ఒక సంఘముగా, ఉపసంఘాలుగా సమకూర్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడుగా. చెప్పండి, మరి కోరుకున్నప్పుడు ఏం చేయాలి?
చెప్పండి ఏం చేయాలి? మన ఆత్మీయ స్థితి ఎక్కడా చనిపోకుండా ఎదుగుదల అవుతూ అపవాదికి మన జీవితంలో ఏమాత్రం చోటు ఇవ్వకుండా మన జీవితాన్ని కాపాడుకుంటూ, మన కుటుంబాన్ని కాపాడుకుంటూ, మన పిల్లలను కాపాడుకుంటూ ముందుకు నడవాలని ప్రభువు పేట తన దాసులుగా ఈ యొక్క మధ్యాహ్నం వేళకి తెలియపరుస్తున్నాను. అననీయ గురించి మాట్లాడుతున్నాను. అననీయ అనగా దేవుని కృప కలిగిన వాడని. కానీ కృపకు పాత్రుడయ్యాడా? చెప్పండి. కృప పొందుకున్నాడా? ప్రార్థనాపరుడేనండి, ప్రార్థించేవాడేనండి, సంఘానికి మందిరానికి వెళ్ళేవాడేనండి, దేవుని మందిరంలో ప్రార్థనాపరుడేనండి. కానీ ఏమయ్యాడు? ఒక విశ్వాసి ఏమయ్యాడు? ఒక విశ్వాసి కుటుంబం ఏమైంది? చచ్చిపోయింది. చచ్చిపోతే చూసే జనాలు ఏమనుకుంటారు? వీడు ఎందుకు చనిపోయాడు? వీడు ఎందుకు ఇలా అయ్యాడు? వీడు ఇలా అవడానికి కారణం ఏంటి? వీరు ప్రభువుని నమ్ముకున్నారు కదా, ప్రభువుని తెలుసుకున్నారు కదా, రక్షించబడ్డారు కదా, మారుమనసు పొందారు కదా, ఇంకా ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు అని ఇంకొకరు ఏలెత్తి నిన్ను నన్ను చూపకూడదు. చూపుతున్నారంటే దాని అర్థం ఏంటి తెలుసా? మనలో ఇంకా లోపం కనపడుతుంది, మార్పు లేదని. మారు మనసు పొందలేదు. నువ్వు అనుకున్నా నేను మార్పు చెందాలని, నువ్వు అనుకున్నావు ప్రభు సన్నిధానంలో నేను ప్రార్థన చేస్తున్నానని, కానీ నీ ఆత్మీయ స్థితి దిగువన ఉందని నీకు అర్థం కాదు. నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదగాలి, నీ ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకోవాలి. నీ ద్వారా ఇంకొకరు దేవుని సన్నిధికి నడిపించబడాలండి. దేవుడికి స్తోత్రం చెప్పు, నడిచేవిధంగా స్తోత్రం చెప్పు. నీ గుణగణాలను బట్టి, నీకున్నటువంటి మంచి తలంపులను బట్టి ఎవరైనా నిన్ను ఫాలో అవుతారా? అవుతున్నారా? ఎవరైనా ఉన్నారా? చెప్పండి, ఉన్నారా? ఉంటే దేవుని స్తోత్రం. నీ మంచి గుణాలను బట్టి, నీ చెడు గుణాలను బట్టి కాదు, నీ మంచి లక్షణాలను బట్టి నన్ను ఒకరు ఫాలో అవుతున్నారు అని చెప్పగలగాలి. అర్థమవుతుందా? అంటే నిన్ను వెంబడించాలి నువ్వు ఆశ కలిగి ఉంటే నువ్వు ఎలా ఉండాలి తెలుసా? నువ్వు మంచివాడిగా ఉండాలి, నీలో మంచి లక్షణాలు కనబడాలి. దేవునికి అవిధేయమైన కనబడకూడదు, మనుషులకి అవిధేయమైన కనబడకూడదు. గిట్టమారు ఎన్నో మాట్లాడతారు, నచ్చినట్టు ఉండాలి, ఎన్నో మాట్లాడతారు, అది పక్కన పెట్టేసాడు. దేవుని సంఘములో, దేవుని మందిరములో సంఘముగా మీరు ఉండాలంటే అపవాది కనుక మూడో వ్యక్తికి ఏమాత్రం చోటు ఇవ్వద్దు. అది కుటుంబాల్లో కానీ, భార్యాభర్తల మధ్య కానీ, ఫ్యామిలీ మధ్య కానీ మూడో మనిషికి స్థానం ఇస్తే ఆ మూడో మనిషి మాట ఏం జరిగింది? అక్కడ జరిగి ఏం జరిగింది తెలుసా? ఆ కుటుంబం చిన్న భిన్నమైపోయింది. ఇప్పుడు అదే జరిగింది. చచ్చిపోయారు. అననీయ సప్ఫీరులు ఏమైపోయారు? మంచి ప్రార్థన పనులండి. అపవాది బంధకాల్లోకి వెళ్ళిపోయారు. వినమా? అపవాది బంధకాల్లోకి వెళ్ళిపోయారు. చనిపోయారు. చనిపోతే ప్రయోజనం ఏముంది? ప్రయోజనం ఉండదా? చనిపోకూడదు, బ్రతికి సాధించాలి. వాళ్ళు మార్పు చెందినట్టు బాగుండేది, మార్పు చెందలా, అక్కడే చనిపోయారు. పేతురు గారికి ఏం తెలియదు అనుకున్నారు? సమస్తం దేవుడు తెలియపరిచాడు. మీ గురించి నాకేం తెలియకపోవచ్చు, కానీ దేవుడు మా సమస్తము తెలుసు. జాగ్రత్త సుమి. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవుని సన్నిధిలో కట్టుకుందాం, మన కుటుంబాన్ని దేవుని సన్నిధిలో నిలబెట్టుకుందాం, మన పిల్లలను దేవుని సన్నిధిలో కట్టుకుందాం. మనం కూడా దేవునితో సహవాసం చేద్దాం. అపవాది బద్ధకాల్లో పడకుండా మన కుటుంబాన్ని మనం చాలా జాగ్రత్తగా, మన ఆత్మీయతను మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుందాం. దేవుని కొద్ది మంతను మీకు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.